సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రామ్ చరణ్' గారి బర్త్‌డే సందర్భంగా 'పెద్ది' మూవీ నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అందులో 'రామ్ చరణ్' గారు పహిల్వాన్‌గా అయితే కనిపించారు. సో, ఎలా అనిపించింది మరి గ్లింప్స్? తొందరలో ఇంకా రిలీజ్‌కి సిద్ధమైపోయింది కాబట్టి ఈ గ్లింప్స్ ఎంతవరకు ఈ సినిమా బజ్‌ని ఇంకా పెంచేలా ఉంది? ఎలా అనిపించింది సార్ మీకు గ్లింప్స్ అందులో? అంటే 'రామ్ చరణ్' పుట్టినరోజు, శ్రీరామనవమి కలిసి రావడం, అవును. అందులో ఆయన ఆంజనేయ స్వామి పోస్చర్‌లో కనిపించడం, ఆ కథ పట్టుకుని మల్లయుద్ధ యోధునిగా ఆయన్ని చూపించిన తీరు, అలాగే డైలాగు, అంటే కుస్తీ పోటీ అనేది బ్యాట్ పట్టుకుని బాలుకి ఎదురెళ్ళటం కాదు, ప్రాణంతో చావుకు ఎదురెళ్ళటం అనేటువంటి డైలాగు ప్రత్యర్థి వైపు నుంచి వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఆ ప్రత్యర్థిని మట్టి కరిపించిన తర్వాత డైలాగు రామ్ చరణ్, ఆటే నా పొగరు అని. సరే, అలా మొత్తానికి గ్లింప్స్ అయితే చాలా చాలా విధాలుగా ఇప్పటి వరకు వచ్చినటువంటి వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ అంతటిలోకి ఇది కొంచెం ఒక అడుగు ముందుకేసింది. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అనేక సందేహాలను రేపింది. అందులో ప్రధాన సందేహం ఏంటంటే సినిమా డ్యూయల్ రోల్లో నడుస్తుందా అని ఒక డౌట్. అంటే ఈయన బాడీ కనిపించిన తీరు, ఇంతవరకు చూస్తూ వచ్చిన బాడీ కనిపించిన తీరుకి చిన్న వేరియేషన్ ఉంది. అలాగే స్పోర్ట్స్ అనగానే ఏదో క్రికెట్ హడావిడి అనుకున్నారు, కానీ మల్ల యుద్ధ పోటీలు కూడా ఉంటాయా దీనిలో అనేది ఒకటి. ఈ రెజ్లింగ్ తో పాటు ఇంకా కొన్ని పోటీలు ఉన్నట్టుగా మనం గతంలో చూసాం. ఢిల్లీలో ఏదో స్టేడియంలో కూడా షూట్ చేశారు అనేది విన్నాం. ఈ ప్రకారం చూస్తే చాలా క్రీడలు కనిపించేలాగా ఉంది ఈ సినిమాలో అనేది ఒకటైతే, ఈ కనిపించిన రూపాలకు సంబంధించిన తేడాల్లో నుంచి ఇది డ్యూయల్ రోలా అనేది ఒక డౌట్. తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నాడా రామ్ చరణ్ అనే సందేహం ఒకటి ఉంది, కానీ అలాంటి సాహసం చేస్తారా అనేది కూడా ఇంకొక క్లారిఫికేషన్ ఉంది జనాలకి. ఇలా ఒక సందేహాన్ని రేపింది. రెండోది, కోడి రామ్మూర్తి గారి జీవితం ప్రేరణతో ఏదో సినిమా తీస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది చాలా కాలంగా. బహుశా ఇందులో ఈ క్యారెక్టర్, ఇప్పుడు మల్ల యుద్ధ యోధునిగా చూపించిన క్యారెక్టర్ని కోడి రామ్మూర్తి గారి జీవితం, అంటే కలియుగ భీముడు అనే టైటిల్ ఉంది ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. ఆయనది కూడా తూర్పు ప్రాంతం అంటాం మనం, అది విజయనగరానికి చెందినవాడు. ఈ కథ కూడా వీరఘట్టం ఆయన ఊరు. ఇది కూడా ఈ కథ ఉత్తరాంధ్రలో జరిగే కథలాగానే ఉంది. కాబట్టి ఆ ఛాయలు ఏవైనా వీరఘట్టంలో జన్మించినటువంటి కోడి రామ్మూర్తి గారి జీవితం తాలూకా ఇన్ఫ్లుయెన్స్లు ఇందులో ఏవైనా ఉన్నాయా అనేది ఒకటి. ఒకవేళ కోడి రామ్మూర్తి గారి జీవితం తాలూకా ఛాయలు అంటే, కోడి రామ్మూర్తి గారి ఆయన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తర్వాత ఆయన చాలా కష్టపడి నేర్చుకున్నాడు ఇవన్నీ, చదువులో ముందుకెళ్ళలేదు. మెడ్రాస్ ప్రెసిడెన్సీలో నేర్చుకున్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయన ఇక్కడ మల్ల యుద్ధ పోటీలు వీటిలో పాల్గొనేవాడు. తర్వాత ఆయన విదేశాలకు కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన తన విద్యను ప్రదర్శించారు. తర్వాత ఇక్కడ ఒక మల్ల యుద్ధ పోటీలు వీటికి సంబంధించినటువంటి ఒక వ్యాయామశాల లాంటిది ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలి అనేది ఒక కోరిక ఉండేది ఆయనకి. అలా నడిచింది ఆయన జీవితం. అందుకని ఆయన అక్కడ 1800 చివరిలో పుట్టినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి 1906 ఆ ప్రాంతాల నుంచి ఆయన ఎలివేషన్ జనాలకు కనబడటం మొదలైంది. కాబట్టి ఒకవేళ ఆ ఛాయలు ఏవైనా తీసుకున్నారా అన్నది కూడా ఒక డౌట్. ఇలా అనేక సందేహాలని రేపుతూ, కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ, ముఖ్యంగా ఆయన పేరు రామ్ చరణ్ అంటేనే ఆంజనేయ స్వామి. ఆ పేరుకి ఆ పోస్చర్ కి ఒక అద్భుతమైన లింక్ కుదరటంతో జనాలు చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నారు, ఆయన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా. దాంతో పాటు అది శ్రీరామనవమి రోజు ఆయన బర్త్డే రావడం, ఇవన్నీ లింక్ అయ్యి ఇప్పటి వరకు పెద్ద సినిమా మీద ఉన్న అంచనాలకి భిన్నమైనటువంటి అంచనాలని క్రియేట్ చేసింది. ఇన్ని ఏరియాలు ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి సినిమా నిడివికి సంబంధించిన చర్చ జరుగుతోంది. అంటే
3.5 గంటలు ఈజీగా ఉంటుంది ఈ సినిమా అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అవును. ఈ మధ్య మనం 4 గంటల సినిమాలు చూడటానికి సిద్ధపడిపోయిన పరిస్థితి ఉంది. సో ఈ ఎమోషన్ ని నడపటము, అలాగే రీసెంట్ సినిమాలకు సంబంధించి చాలా మంది డైరెక్టర్లు చేస్తోంది క్యారెక్టర్లని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి చాలా ఎంబోజ్ చేస్తున్నారు, విపరీతంగా ఎలివేట్ చేస్తున్నారు. అదే కథగా రూపాంతరం చెందుతుంది అని నమ్ముతున్నారు. ఈ నమ్మకం బలంగా కనిపిస్తున్న డైరెక్టర్లు సందీప్ రెడ్డి ఒకడు. కాబట్టి దాదాపు అదే ధోరణిలో ఈ సినిమాలో కూడా 4-5 క్యారెక్టర్లకు విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేసి చాలా రూటెడ్ గా పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. అందుకని రామ్ చరణ్ ఇప్పటి వరకు తను కనిపించిన రోల్స్ లోను తన పెర్ఫార్మెన్స్ వైజ్ ఇప్పటి వరకు రామ్ చరణ్ ఒకలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ టోటల్ గా భిన్నంగా కనిపించే అవకాశం ఉంది. గెటప్పుల పరంగాను, అలాగే ఆయన వేరియేషన్, విపరీతమైన వేరియేషన్. ఆ మధ్య రిలీజ్ అయినటువంటి చిక్రీ పాటలో రామ్ చరణ్ కి ఈ రోజు గ్లిమ్స్ లో కనిపించిన రామ్ చరణ్ కి ఏ విధంగానూ పోలికలు లేనటువంటి సందర్భం. అందుకని ఇవి 2 క్యారెక్టర్ల ఒక క్యారెక్టర్ అనేది చెప్పడం కొంచెం జటిలంగా మారింది. మనకు ఆ 2 స్క్రీన్ ప్లేలు ఉన్నాయి. అంటే శోభన్ బాబు గారి మానవుడు దానవుడు సినిమాలో అది ఇద్దరుగా కనిపిస్తూ ఫైనల్ గా ఒక్కరే అని తేలేటువంటి లైన్. ఎన్టీఆర్ గజ దొంగ సినిమాలో ఒక్కరే అని భ్రమింపజేస్తూ ఇద్దరు అని తేల్చేటువంటి లైన్. ఈ 2 రకాల స్క్రీన్ ప్లేలు జనం చూశారు, మెచ్చుకున్నారు, హిట్ చేశారు. కాబట్టి ఈ సినిమా ఏ ఛాయల్లో నడుస్తుంది అనేటువంటి రెఫరెన్స్లు కూడా నడుస్తున్నాయి. సో ఇంత చర్చ రేపినటువంటి సందర్భం ఇంతకు ముందు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ లేదు. ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ మీద అయితే విస్తృతమైన చర్చ జరుగుతుంది. సరే, సినిమా షూటింగ్ అప్డేట్ ఏంటి సార్? అంటే ఇంకా పూర్తి అవ్వలేదు అని అంటున్నారు. మరి నెలాఖరున షూటింగ్ అవ్వలేదు. ఏప్రిల్ 15 వరకు షూటింగ్ జరుగుతుందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఏప్రిల్ 30 అయితే సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో కూడా వాళ్ళు నొక్కి వక్కాణించేశారు. సో డేట్ ఫిక్స్, దానిలో డీవియేషన్స్ ఏం లేవు. రెండోది టెక్నికల్ వర్క్ కు సంబంధించి సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విఎఫ్ఎక్స్ కోసం కేటాయించాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి గతంలో అంత టైం కేటాయించాల్సిన అవసరం లేదు, అన్ని ప్యారలల్ గా జరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఏ రోజు షూట్ ఆ రోజే విఎఫ్ఎక్స్ వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తున్నారు. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. 15 రోజులు సఫిషియంట్ టైమే అనేది అర్థమవుతూనే ఉంది. కాబట్టి డేట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రమోషనల్ యాక్టివిటీ కూడా ప్యారలల్ గా నడిచిపోతే అన్ని లాంగ్వేజెస్ లో దీని గురించి ఆలోచించాల్సినటువంటి సందర్భం కూడా కాదు. అది కీలకం. సినిమా మేకింగ్ కి సంబంధించి టెక్నికల్ అడ్వాన్స్మెంట్లు, టెక్నాలజీ అందుబాటులోకి రావడం, పర్టికులర్ గా విఎఫ్ఎక్స్ కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు మార్క్ చేసిన ఏరియాల్లోనే షూట్ చేస్తున్నటువంటి పరిస్థితి నడుస్తోంది. కాబట్టి పెద్ద టెక్నికల్ ఇష్యూస్ కాదు, కానీ ప్రచారానికి సంబంధించి ఇది 4-5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది. కాబట్టి ఈ 4-5 ఏరియాల్లో దీని ప్రచారం ఎలా నడుస్తోంది, అక్కడ సినిమాని ప్రమోట్ చేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక్కటే క్రైటీరియా. అది ప్రాపర్ గా జరిగిపోతే ఇష్యూ కాదు. ఇది డేట్ అనేది వచ్చేస్తుంది సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.